హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ సిక్స్టీ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎగ్ సిక్స్టీ ఫ్రై కోసం నేను ఇక్కడ 4 కోడిగుడ్లను తీసుకుని ఇలా బాయిల్ చేసి తీసుకుంటున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసిన తర్వాత ఇలా ఒలిచి తీసుకోండి. తర్వాత ఇలా కట్ చేసుకుని లోపల ఉండే ఎల్లో పార్ట్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, అన్ని ఎగ్స్ని కూడా ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను, ఒక పచ్చిమిర్చిని, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. తరువాత మరొక బౌల్లోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఎగ్ని బాగా బీట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఎగ్ మిక్స్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి మాత్రం వేసుకోకండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. చూడండి, మనం ఉండగా చేస్తే ఇలా ఉండాలి. మాకు ఆ ఎగ్ మిక్స్లో కొద్దిగా మిగిలింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకోండి. అంతటినీ కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి, ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకోండి. వీటిని వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలానే ఉంచండి. వేసిన వెంటనే కదిపేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే కదపకూడదు. 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా ఎగ్ బాల్స్ను కూడా ఇలానే కాల్చుకోండి. అన్ని ఎగ్ బాల్స్ను ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన 1 టీ స్పూన్ అల్లాన్ని, 1 టీ స్పూన్ వెల్లుల్లిని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఇందులోకి సరిపడా కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల టమోటా సాస్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని వేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోండి. 1-2 నిమిషాలు ఇలానే కలుపుకోండి. అంతేనండి, మనకి ఎగ్ 65 రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.